ఇప్పుడు అందుతున్న సమాచారం మేరకు అక్టోబర్ 24, 25 తారీఖులలో రాహుల్ గాంధీ గారు కృష్ణా నది మీద నిర్మించిన బ్రిడ్జ్ ఏదైతే ఉన్నదో రాయచూరు నియోజకవర్గం నుంచి మక్తల్ శాసనసభ నియోజకవర్గంలో కాలు పెట్టబోతున్నారు. అక్కడి నుంచి మక్తల్ నుంచి దేవరకద్ర నుంచి మహబూబ్ నగర్ నుంచి జడ్చర్ల నుంచి షాద్ నగర్ నుంచి శంషాబాద్ నుంచి ఔటర్ రింగ్ రోడ్ మీద నుంచి లెఫ్ట్కు తీసుకొని పటాన్ చెరువు, ముత్తంగి, సంగారెడ్డి, జోగిపేట్, శంకరంపల్లి, అక్కడి నుంచి మద్నూర్ నుంచి నాందేడ్, మహారాష్ట్ర వరకు రాహుల్ గాంధీ గారు 15 రోజులు నిరాఘటంగా వారు పాదయాత్ర చేపట్టబోతున్నారు. అక్టోబర్ 24లో తెలంగాణకు ఎంటర్ అయిన రాహుల్ గాంధీ గారు దాదాపుగా 350 కిలోమీటర్లు 15 రోజులు తెలంగాణలో పాదయాత్ర చేపట్టబోతున్నారు. ఆ పాదయాత్రను తెలంగాణ సమాజమంతా ముక్త కంఠంతో అభినందించి లక్షలాది మంది తెలంగాణ బిడ్డలు ఈ పాదయాత్రలో పాల్గొనాల్సిన అవసరం ఉన్నది. ఈ 15 రోజుల్లో ప్రతిరోజు ఒక పార్లమెంటుకు సంబంధించిన ప్రజాప్రతినిధులు, ప్రజలు రాహుల్ గాంధీ గారితో కదం కలిపి నడిచి తమ సంఘీభావాన్ని తెలపడానికి ప్రాథమికంగా కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయం తీసుకున్నది. వారి పాదయాత్ర ప్రారంభమైన తర్వాత మళ్ళీ ముఖ్య నాయకులందరినీ కూడా కూర్చోబెట్టి వారితో చర్చించి స్పష్టమైన కార్యాచరణను మీ దృష్టికి తీసుకొస్తాం, ప్రజలందరికీ వివరిస్తాం. కాబట్టి తెలంగాణ సమాజంలో ఉన్న యువకులు, రైతులు, నిరుద్యోగులు, అమరవీరుల కుటుంబాలు, తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ విముక్తి పోరాటంలో పాల్గొన్న, తెలంగాణ స్వతంత్ర పోరాటంలో పాల్గొన్న పెద్దలందరినీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని దీన్ని విజయవంతం చేయాల్సిందిగా భారత్ జోడో యాత్రను ప్రధానంగా మా ఎన్ఎస్వై యూత్ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్ శ్రేణులు ముందుండి కవాతు చేయడానికి అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాం. ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో మీడియా మిత్రుల సహకారాన్ని కూడా మేము ఆశిస్తున్నాం. అదేవిధంగా ఉన్న పార్లమెంటును అద్భుతమైన కట్టడం, ప్రపంచ దేశాల అద్భుతమైన కట్టడాలలో ఒకటి ఉన్న పార్లమెంట్ భవనాన్ని కాదని కొత్త పార్లమెంట్ భవనాన్ని నరేంద్ర మోడీ గారు నిర్మిస్తున్నారు. సరే, వారి ఉద్దేశాలు, వారి ఆలోచనలు మాకు భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు, మేము వ్యతిరేకించి ఉండొచ్చు. కానీ ప్రభుత్వం ఈరోజు ఆ కార్యాచరణలో ముందుకెళ్ళింది. నూతనంగా నిర్మిస్తున్న పార్లమెంటు భవనానికి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు పెట్టాలని చెప్పి గద్దర్ గారి నేతృత్వంలో చాలామంది సంఘాల నాయకులు ఈరోజు కాంగ్రెస్ పార్టీకి విజ్ఞప్తి చేసిండ్రు. దాన్ని దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీలో చర్చించడానికి ఒక కార్యాచరణ కమిటీని నియమించడమే కాకుండా వారి ద్వారా తీసుకున్న నివేదికను అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి అన్ని పార్టీలకు సంబంధించిన నాయకులను, ప్రతినిధులను, వివిధ ప్రజా సంఘాలకు సంబంధించిన వాళ్ళని కూడా పిలిపించి వాళ్ళ అభిప్రాయాన్ని క్రోడీకరించి వారి అందరి అభిప్రాయాలను ఏకగ్రీవ తీర్మానం ద్వారా నివేదికను తయారు చేసి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలకు ఇచ్చి రాబోయే పార్లమెంట్ సమావేశాలలో ఈ అంశాన్ని ప్రస్తావించడం ద్వారా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం ద్వారా నూతనంగా నిర్మించబోతున్న పార్లమెంటు భవనానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరును పెట్టడానికి అవసరమైన నివేదిక మరియు పోరాట కార్యాచరణను తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నేను బాధ్యత స్వయంగా తీసుకుంటున్నాను. అందరినీ సమన్వయం చేసుకొని ఈ కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఆనాడు రాజ్యాంగాన్ని రచించుకోవాలనుకున్నప్పుడు ఆ రాజ్యాంగ రచనలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని చైర్మన్గా నియమించడం ద్వారా ప్రపంచంలోనే ఒక అద్భుతమైన గ్రంథం, ఒక అద్భుతమైన పరిపాలన కూడుకున్న రాజ్యాంగాన్ని మనం ఇవ్వడం జరిగింది. అందుకే ఈ దేశంలో ఈరోజు వ్యక్తుల మధ్య, జాతుల మధ్య విద్వేషాలు లేకుండా ప్రభుత్వాల మీద నమ్మకంతో ప్రజా పరిపాలన జరుగుతున్నదంటే వారు అందించిన అద్భుతమైన గ్రంథమే ఈరోజు మన జీవితాలలో వెలుగు నింపింది. రేవంత్ రెడ్డి అనే ఒక సామాన్యమైన వ్యక్తి పార్లమెంట్ సభ్యుడిగా, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఇక్కడ కూర్చున్నామంటే వారు అందించిన స్ఫూర్తి, వారు రచించిన రాజ్యాంగం, వారి పేరును పెట్టుకోవడం అనేది ఈ జాతికి, ఈ దేశానికి గర్వకారణం అవుతుంది. కాబట్టి ఆ కార్యక్రమాన్ని కూడా ముందుకు తీసుకెళ్తాం.
ఇక మూడవది లిక్కర్ స్కామ్ గురించి. అప్పుడప్పుడు టీవీలలో ఉధృతంగా వస్తుంది, మళ్ళీ మాయమవుతుంది, మళ్ళీ ముందుకు వస్తుంది. ఢిల్లీలో కేజ్రీవాల్ ప్రభుత్వం లిక్కర్ మీద లేకపోతే లిక్కర్ మాఫియాతోని ఆర్థిక లావాదేవీలకు పాల్పడి వాళ్లకు అనుచితమైన లబ్ధి చేకూర్చి ఈ వ్యవహారాలన్నిటినీ నడిపిండు. ఈ వ్యవహారంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కుమార్తె కల్వకుంట్ల కవిత గారు పరోక్షంగానో ప్రత్యక్షంగానో పాల్గొన్నారు. వాళ్ళ మీద దాడులు చేస్తామని భారతీయ జనతా పార్టీకి సంబంధించిన పార్లమెంట్ సభ్యులు ఢిల్లీలో ప్రకటించారు. భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కల్వకుంట్ల కవిత గారి ఇంటి మీద దాడులకు పాల్పడ్డారు. కానీ ఇప్పటి వరకు ఈడీ కానీ ఇన్కమ్ ట్యాక్స్ కానీ లేదా సిబిఐ కానీ వాళ్ళ ఇళ్లలో సోదాలు చేసినట్టు కానీ లేకపోతే వాళ్ళకు నోటీసులు ఇచ్చినట్టు కానీ ఎక్కడ కనిపించలే. కానీ ఈ సందర్భంగా నేను ఒక అంశాన్ని ప్రస్తావించదలుచుకున్నా. వీళ్ళందరూ చెట్టుకు అక్కడక్కడ కొన్ని కొమ్మలు, అసలు మూలమే ప్రగతి భవన్లో ఉంది. ఇలాంటి కాంట్రాక్టులు, కమిషన్లు, లిక్కర్ మాఫియాలు, శాండ్ మాఫియాలు, ల్యాండ్ మాఫియాలకు అడ్డా కేంద్రము ప్రగతి భవన్. పార్టీ ఫిరాయింపులను రచించి అమలు చేసింది ప్రగతి భవన్. ప్రగతి భవన్లో సోదాలు జరగకుండా, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని ప్రశ్నించకుండా అవినీతి మీద చర్యలు తీసుకుంటామని భారతీయ జనతా పార్టీ చెప్తే నమ్మడానికి ఈ రాష్ట్రంలో ఎవ్వరూ ఎర్రి ఎంగలప్పలు లేరు. మీరు రాజకీయాలలో లొంగదీసుకోవడానికి ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్, సిబిఐలను వాడుకుంటుందని మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ ఏదైతే చెప్తుందో ఈరోజు మీ వ్యవహార శైలి అక్కడికే దారితీస్తుంది. కాబట్టి భారతీయ జనతా పార్టీని, కేంద్ర ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నా. 2014 నుంచి 2022 వరకు వివిధ సందర్భాలలో మొదటి శాసనసభలో, రెండవ శాసనసభలో, మొదటి శాసనసభలో 12 మంది తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు, 4 కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు, 3 వైఎస్ఆర్సీపీ శాసనసభ్యులు, 2 బీఎస్పీ శాసనసభ్యులు, 1 సిపిఐ శాసనసభ్యుడు, అదేవిధంగా 10 మంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శాసన మండలి సభ్యులు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పార్లమెంట్ సభ్యుడు, వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన ఇంకొక పార్లమెంట్ సభ్యుడు. అప్పుడైతే ఇప్పుడు 12 మంది కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు, 2 తెలుగుదేశం పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు. వీళ్ళందరూ లెక్కేస్తే దాదాపుగా 34 మంది శాసనసభ్యులు, 10 మంది శాసన మండలి సభ్యులు, 2 పార్లమెంట్ సభ్యులు, ఇక జిల్లా పరిషత్తులు, ఇతర ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, సర్పంచులు అయితే లెక్కనే లేదు. అవన్నీ పక్కన పెట్టండి. నేను సూటిగా భారతీయ జనతా పార్టీని సిబిఐ ద్వారా మీరు విచారణ చేపట్టాల్సింది 2014 నుంచి 2021 వరకు ఫిరాయించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, వాళ్ళ ఆర్థిక స్థితిగతులు, వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా పొందిన కాంట్రాక్టులు కావచ్చు, భూములు కావచ్చు, భూముల రెగ్యులరైజేషన్ కావచ్చు, ఇతరత్ర ఆర్థిక లావాదేవీల అన్నింటి మీద భారతీయ జనతా పార్టీకి చిత్తశుద్ధి ఉంటే తక్షణమే సిబిఐ సోదాలు చేయాలి, విచారణ జరపాలి. మొట్టమొదట అవినీతి అక్రమ కార్యక్రమాలకు పునాదులు పడ్డది ప్రగతి భవన్లో. శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, పార్లమెంటు సభ్యుల ఫిరాయింపులకు కోట్లాది రూపాయల చెల్లింపులు, వేలాది కోట్ల రూపాయల కాంట్రాక్టులు, వందలాది కోట్ల రూపాయల భూముల రెగ్యులరైజేషన్ జరగడం వల్లనే అత్యంత పెద్ద కుంభకోణానికి పునాదులు వేసింది ప్రగతి భవన్లో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. ఈరోజు ఎక్కడో పంజాబ్ ఎన్నికలకు కేసీఆర్ కుటుంబం, టీఆర్ఎస్ పార్టీ 150 కోట్ల రూపాయలు ఇచ్చి ఆ ఎన్నికలలో ఆమ్ ఆద్మీ పార్టీకి సహకరించిండ్రు అని ఈరోజు ఆరోపణలతో లిక్కర్ స్కామ్ మీద మీరు విచారణ చేస్తుండ్రంటే ఎక్కడనో కొట్టి, ఎక్కడనో బెదిరించి, ఎక్కడనో లొంగ తీసుకోవాలన్న మీ రాజకీయ దురుద్దేశమే కనిపిస్తుంది తప్ప అవినీతి పరుల అంతు చూడడం అన్న ఆలోచన ఎక్కడా కనిపిస్తలేదు. కాబట్టి మీరు ఆ విచారణలో కూడా ఢిల్లీ లిక్కర్ స్కామ్లో సంబంధించిన ఆధారాలు దొరకాలంటే ప్రగతి భవన్లో సోదాలు జరగాలి. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కేజ్రీవాల్ని కలవడము, మొదట్లో
చంద్రశేఖరరావు గారి మీద అవినీతి ఆరోపణలు చేసిన తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ వారిని కలవడము, ఢిల్లీలో ముఖ్యమంత్రుల సమావేశం జరగడం, ఆ తర్వాత పంజాబ్కి వెళ్ళడం జరిగింది. దీంట్లో కర్త కర్మ క్రియ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారే. ఒకవేళ నిజంగానే బీజేపీకి ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ను తేల్చాలి అనుకుంటే ప్రగతి భవన్ మీద కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి మీద సోదాలు జరగాలి, విచారణ జరగాలి. రెండో డిమాండ్ 2014 నుంచి 2022 వరకు జరిగిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీల ఫిరాయింపులు, వాళ్లకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన కాంట్రాక్టులు, వాళ్ళకి రెగ్యులరైజ్ చేసిన భూములు, ఆ ఎమ్మెల్యేలకు ఇచ్చిన ఇసుక ఒప్పందాలు, కాంట్రాక్టులు అన్నిటి మీద కూడా సిబిఐ విచారణ జరిగితే చంద్రశేఖరరావు గారు ప్రజాస్వామ్యాన్ని, తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా భ్రష్టు పట్టించిండో, వేలాది కోట్ల రూపాయలు ఎట్లా కొల్లగొట్టిండో, ఎట్లా కాంట్రాక్టులు అప్పచెప్పిండో, అసలు ప్రజాస్వామ్యం పట్ల విశ్వాసం లేకుండా ప్రజాప్రతినిధులు అంటే ప్రజలు అసహించుకునే పరిస్థితులు వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో చంద్రశేఖరరావు గారే కల్పించిండు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా డిమాండ్ చేస్తుంది, 2014 నుంచి 22 వరకు జరిగిన ఫిరాయింపుల మీద, జరిగిన ఆర్థిక లావాదేవీల మీద సిబిఐ విచారణ జరగాలి. రెండోది, ఢిల్లీ లిక్కర్ స్కామ్ మీద మీరు చర్యలు తీసుకోవాలని, మీరు నిజంగానే దాడులు చేయదలుచుకుంటే ప్రగతి భవన్లో సోదాలు జరగాలి, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని ప్రశ్నించాలి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.